ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బంది పడుతున్నారు మీ జీవితంలో. ఫైనాన్షియల్‌గా బ్లెస్సింగ్స్ మీ జీవితంలో లేవు. ఒకటి అప్పుల పాలైపోయారు. అలాగనే కనీసం తినడానికి, సర్వైవ్ అవ్వడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవు. అలాగనే చాలా దారుణమైన కరువులో మీరున్నారు. పేదరికంలో మీరున్నారు. అలాగనే మీకు రావాల్సిన డబ్బులు కూడా చాలా ఉన్నాయి. సో, ఫైనాన్షియల్‌గా మీరు చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అయితే బైబిల్‌లో ఈ అధ్యాయం చదివితే 7 ఆశీర్వాదాలు మీకు వెంటనే కలుగుతాయి. ఆర్థికంగా మీరు బలపడతారు. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు చాలా బాగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడతాడు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు 7 ఆశీర్వాదాలు మీ జీవితంలోకి ఈ అధ్యాయం ద్వారా ఏమి పొందుకుంటారో వాటి గురించి నేను పూర్తిగా వివరిస్తాను. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. యేసయ్య నా కాపరి అని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. ఆఖరిలో ఖచ్చితంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సో, ఆఖరి వరకు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. సో, ఈ రోజున ప్రత్యేకంగా నేను ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క అభిషేకం ద్వారా ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. ఇందులో చేయబడుతున్న ప్రార్థన కూడా చాలా శక్తివంతమైనది. సో, మీ జీవితంలో మీకు చాలా ఆశీర్వాదాలు అనేవి మీకు కలుగుతాయి. సో, ఆర్థికంగా మీరు బాగుండాలి, ఫైనాన్షియల్గా మీరు బాగుండాలి అంటే ఫైనాన్షియల్గా మీరు బాగుండాలి, ఇంట్లో డబ్బు సమృద్ధిగా ఉండాలి, అలాగనే మంచి ఉద్యోగం కలిగి మీరు పచ్చగా ఉండాలి అంటే, మీరు ఆర్థికంగా బాగుండాలి అంటే ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలోని యొక్క ఈ అధ్యాయాన్ని ప్రతిరోజు కూడా మీరు చదవండి. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము వెలుగునిచ్చి సరైన మార్గంలో నడిపించి అనేక ఆశీర్వాదాలను మీకు కలుగు చేస్తుంది. ఆయన వాక్యమును దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు గనక దివారాత్రము ఈ యొక్క వాక్యాలను మీరు మీ మనసులో ఉంచుకొని ప్రతిరోజు చదువుతూ ఉండండి. ఒకటి, ఈ యొక్క అధ్యాయము ఈ అధ్యాయం చదవడం ద్వారా మీ జీవితంలో ధనము ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ధనము ధాన్యము అనగా మీ జీవితంలో ఖచ్చితముగా ధనధాన్యము అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. ఆర్థిక వనరులు మీ జీవితంలో లేవు. సో, ఖచ్చితంగా దేవుడు మీకు సమృద్ధిగా ధనమును ధాన్యాన్ని కలుగు చేస్తాడు. రెండవది, మీకు శాంతి లేదు, దేవుడు మీకు శాంతిని కలుగు చేస్తాడు. అలాగే మూడవది, దేవుడు మీకు రెస్ట్ అనగా విశ్రాంతిని దేవుడు కలుగు చేస్తాడు. నాలుగోది, నీతి మార్గంలో దేవుని నడిపిస్తాడు. ఏ అపాయం రాకుండా దేవుని కాపాడుతాడు. ఆదరణ మీకు కలుగుతుంది. మీ శత్రువుల కంటే ఉన్నతమైన స్థితికి మీరు వెళ్తారు. అభిషేకం మీకు కలుగుతుంది. కృపాక్షేమములు మీ వెంట వస్తాయి. చిరకాలం మీరు దేవుని మందిరంలో ఉంటారు. సో, ఆ అధ్యాయము కీర్తన గ్రంథం 23వ అధ్యాయం పగలు రాత్రి మీరు చదువుతూ ఉండండి. ఒక నెల రోజుల్లో మీ జీవితంలో అనేకమైన మార్పులను మీరు చూస్తారు. కాబట్టి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం బైబిల్ స్టడీ చేసుకొని అందులో రాయబడిన ఒక్కొక్క వాక్యాన్ని మనం చాలా డెప్త్గా అనాలిసిస్ చేసుకుంటూ ఆ యొక్క మాటలను మనము తెలుసుకుందాం. మీ వద్ద బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాము. సో, మొదటి నుంచి ఇందులో కేవలం 6 వాక్యాలు ఉన్నాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ మాటలు ఎంతో ఫేమస్ అయ్యాయి. కాబట్టి ఈ యొక్క 6 వాక్యాలు ఏంటి అనేవి మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డికరయు నీ ధనము నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. సో, 6 వచనాలు కూడా మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. దావీదు రాసిన కీర్తన 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు మనకి కాపరిగా ఉంటున్నాడు. అంటే లార్డ్ ఈజ్ మనకి షపర్డ్గా ఉంటాడు. షపర్డ్ అంటే ఏంటి అంటే, ఒక కాపరి తన యొక్క పశువులను చాలా జాగ్రత్తగా కాపాడుతాడు. వాటికి ఆహారం పెడతాడు, వాటికి నీటిని అందిస్తాడు, ఎంతో ప్రేమగా చూస్తాడు. దాని మూలాన ఆ పశువులకి ఏ రోజుకు కూడా వాటికి లేమి అనేది కలగదు. సో, ఈ లోకంలో అనేక కాపర్లు ఉన్నారు. ఆ కాపర్లు తమ యొక్క జంతువులను కానీ పశువులను కానీ యానిమల్స్ని కానీ వాటిని వాళ్ళు సరిగ్గా పట్టించుకుంటారో పట్టించుకోరో తెలియదు కానీ పశువులను. కానీ దేవుడు మాత్రము మనకు కాపరిగా ఉన్నాడు కనుక మనకు లేమి కలగదు. ఈ రోజున మీ జీవితంలో లేమి అనేది ఉంది అనగా, ఈ రోజున మీ దగ్గర ధనలేమి ఉంది, సంతానలేమి ఉంది. అలాగన చాలా చాలా ఇది నా దగ్గర లేదు అన్నది నీ దగ్గర చాలా ఉన్నాయి. సొంత ఇల్లు నీకు లేదు, మంచి ఉద్యోగం నీకు లేదు, వివాహం జరగడం లేదు, అలాగనే నీ కుటుంబంలో అప్పులు అయితే ఉన్నాయి, ధన సమృద్ధి లేదు.
ధనధాన్యములు నీ జీవితంలో లేవు, లేదు లేదు అని చూసుకుంటే నీ జీవితంలో చాలా లేవు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, దేవుడు నీకు కాపరిగా ఉన్నాడు గనక నీకు లేమి కలగదు. అనగా ఇక నుండి నీకు లేమి అనేది దేవుడు తొలగించి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇదిగో దేవుడు నిన్ను నడిపించేది, దేవుడు నిన్ను పరుండ చేసేది ఎక్కడ అంటే పచ్చిక గల చోట్ల. అనగా దేవుడు దీని యొక్క అర్థం ఏమిటి అంటే, నీ జీవితంలో సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఇది లేదు, ఒక పశువుకి ఆకలి అనేది లేకుండా, దాహం అనేది లేకుండా ఒక కాపరి నిత్యము కూడా పోషించినట్లుగా దేవుడు కూడా నిన్ను ఎల్లవేళ్ళ నీ జీవితంలో ఉన్న ప్రతి అవసరాలను దేవుడే నీకు తీరుస్తాడు. నీకు కావలసిన ప్రతి దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. బిడ్డలు లేరు, దేవుడు నీకు బిడ్డలను కలుగు చేస్తాడు. ఉద్యోగం లేదు, దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. అలాగే సంతానం లేదు, దేవుడు నీకు సంతానాన్ని ఇస్తాడు. సొంత ఇల్లు లేదు, దేవుడు నీకు సొంత ఇల్లుని ఇస్తాడు. అలాగనే దేవుడు నీకు శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తాడు. అయ్యో ఈ రోజున శాంతి లేదు నీ జీవితంలో, ఎందుకనగా నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ అత్తగారి ద్వారా, మామగారి ద్వారా, ఆడబిడ్డ ద్వారా, నీ కుటుంబస్తుల ద్వారా, నీ బంధువుల ద్వారా నీకు శాంతి అనేది లేదు. ఎందుకంటే ప్రశాంతత లేని జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఎక్కడ చూసినా కానీ నీ జీవితంలో శాంతి అనేది కరువైపోయి మనశ్శాంతి కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అంటే పరస్త్రీ పరపురుషుడి వ్యామోహంలో మునిగిపోయి శాంతి కోసం వెళ్తున్నావు. అక్కడ కూడా ప్రశాంతత లేక తిరుగుతూ ఉన్నావు. శాంతి కోసం టాబ్లెట్స్ వాడుతున్నావు, శాంతి కోసం నీవు అనేకమైన వ్యసనాలకు అలవాటైపోయి డ్రగ్స్ అని, ఇలాగా ఆల్కహాల్ అని, స్మోకింగ్ అని, వీటికి అలవాటైపోయి శాంతి కోసం తిరుగుతూ ఉన్నావు. కానీ దేవుడు శాంతిని నీకు అనుగ్రహిస్తాడు. శాంతిని కలుగు చేసి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఈ రోజున నీ ప్రాణానికి దేవుడు సేద తీరుస్తాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, నీ భారాన్ని దేవుడు మోసినప్పుడు నీవు సేద తీరుస్తావు. నీకు ఎటువంటి బరువు అనేది ఎప్పుడైతే నీ మీద నుండి తొలగించబడుతుందో అప్పుడు నీకు చాలా సెటిల్డ్గా, చాలా హ్యాపీగా ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కిలోలు లేకపోతే ఒక 500 కిలోలు బరువును నువ్వు మోస్తూ వెళ్తూ ఒక్క గంట సేపు ఆ బరువు అనేది తీసేసి పక్కన కూర్చుంటే నీకు ఎంత సేద తీరుతావు అంటే చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగా దేవుడు నీ పాప భారాన్ని, అప్పుల భారాన్ని, నీకు కలిగిన సమస్త విధమైన భారములన్నింటినీ తీసివేసి శాంతిగా ఆయన నీ ప్రాణానికి దేవుడు సేదను తీరుస్తాడనమాట. దేవుని నీతి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఈ రోజున అన్యాయ మార్గంలో, అవినీతి మార్గంలో, పాపపు మార్గంలో నువ్వు నడిపించబడుతూ ఇష్టానుసారంగా ఉన్నావు. కానీ దేవుడు ఆయన యొక్క నామాన్ని బట్టి నిన్ను నీతి మార్గంలో నడిపించి నిత్య జీవానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. గాఢంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయందువు, నీ దుడ్డు కార్యము, నీ దండము నన్ను ఆదరించును. గాఢంధకారపు లోయ అనగా ఒక డార్క్నెస్ వ్యాలీ, అనగా ఒక పెద్ద లోయ ఉంది. ఆ లోయ అంతా చీకటితో నింపబడి ఉన్నది. ఆ చీకట్లో నువ్వు సంచరించిన ఏ అపాయమునకు కూడా నువ్వు భయపడకుండా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము నిన్ను ఆదరిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున గాఢంధకారపు లోయలో నువ్వు ఉన్నావు. నిజంగానే దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నావు. గాఢంధకారపు లోయ నీ జీవితంలో అప్పులు, అస్వస్థత, అనారోగ్యము, అలాగనే భయంకరమైన గొడవలు, వివాదాలు, కొట్లాట్లు, ఇలాంటి భయంకరమైన శ్రమలు, భయంకరమైన బాధలు, భయంకరమైన కష్టాలు, వేదనలు, బాధలు గుండా నువ్వు సంచరించి వెళ్తున్నావు. భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండం నిన్ను ఆదరిస్తుంది. ఆ గాఢంధకారపు లోయల్లో ఉన్న ప్రమాదాలు, ఆ గాఢంధకారపు లోయల్లో ఉన్న మరణాలు, ఆ గాఢంధకారపు లోయల్లో ఉన్న చిక్కులు, ఊబులు, గుంటలు ఎక్కడ నువ్వు పడిపోకుండా ఆయన తన భుజముల మీద నిన్ను ఎత్తుకొని ఆయన దండముతో నీ మీదకు వస్తున్న ప్రతి దానిని ఆయన ఆపివేసి సంహరించి నిన్ను ఆ కష్టాల లోయల్లో నుండి, కన్నీటి లోయల్లో నుండి, బాధల లోయల్లో నుండి దేవుని నిన్ను బయటకు తీసుకొని వచ్చునుగాక. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అయ్యో ఈ రోజున నిన్ను చాలామంది తక్కువగా చూశారు, నిన్ను చాలామంది కులం పేరుతో దూషించి వెలివేశారు. క్రైస్తవుడు అయినందుకు, క్రైస్తవురాలైనందుకు నిన్ను అనేకులు కూడా వెలివేశారు. దేనికి పనికిరావని, నీకు సరైన ఉద్యోగం లేదని, అందచందాలు లేవని, చదువు లేదని, నీ జీవితంలో ఏదీ లేదని అందరూ నీకు దూరం అయిపోయి నీకు శత్రువులుగా మారారు. నీ మిత్రులే నీకు శత్రువులుగా మారారు, నీ ప్రియులే నీకు శత్రువులుగా మారారు. ఒకరోజు నా దేవుడు వాళ్ళందరి ఎదుట నీకు దేవుడు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అనగా నీవే వాళ్ళని పోషించే వాడిగా ఉంటావు, నీవే వాళ్ళని పోషించే వ్యక్తిగా ఉంటావు. నువ్వు దేనికి
పనికి రావు అనుకొని నిన్ను వెలివేసిన వాళ్ళే నీ ఎదుటికి వచ్చి సాగిలిపడి నీ చేతి నీళ్లు తాగుతూ నీ పాదముల యొద్ద ధూళి వలె వాళ్ళు ఉంటారు. దేవుడు నీ శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధం చేసి నీ తలను దేవుడు పైకెత్తుతాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు, ఇదిగో పరిశుద్ధమైన అభిషేకపు తైలముతో దేవుడు నిన్ను అంటి ఉన్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, ఇదిగో నీ యొద్ద ఉన్న గిన్నె అనగా నీ హృదయం నిండి సంతోషముతో పొర్లుతూ ఉంటుంది. ఇప్పుడు దాకా ఈ గిన్నె నీ కన్నీటికి నీ హృదయానికి సాదృశ్యం. ఇప్పుడు దాకా ఆ హృదయం ఎండిపోయి ఉన్నది, ఆ కళ్ళల్లో కన్నీళ్లు పొర్లి పారుతూ ఉన్నాయి. ఇక నుండి సంతోష బాష్పాలతో అలాగనే హృదయము సంతోషముతో నిండి పొర్లునట్లుగా దేవుడు చేయునుగాక. నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఇదిగో నువ్వు బ్రతుకే దినాలన్నీ కూడా దేవుడు నీకు కృపాక్షేమములు నీ వెంట వచ్చినట్లుగా చేసి నిన్ను దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. ఈ రోజున క్షేమం నీకు లేదు, ఈ రోజున కృప నీ పైన లేదు. ఇక నుండి రాబోతున్న దినాలన్నీ కూడా కృపాక్షేమములే నీ వెంట వచ్చి చిరకాలం దేవుని మందిరంలో నీవు నివాసం చేయనట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. కాబట్టి దేవుడు నేడు వినికిడిలో ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ అధ్యాయం ఎంత బాగుందో కదా, ఈ అధ్యాయంలో రాయబడిన ఈ ఆశీర్వాదాలు ఎంతో బాగున్నాయి కదా. ఇవన్నీ నీ జీవితంలో నిజం అవ్వాలంటే ప్రతిరోజు రాత్రి పగలు ఈ యొక్క వాక్యాలన్నీ చదువుతూ నీ మనస్సులో నీ హృదయంలో నెమరు వేసుకుంటూ ఉండు. ఖచ్చితంగా నేను చెప్పిన ప్రకారముగా మీ జీవితంలో ఈ ఆశీర్వాదాలన్నీ మీకు కలుగుతాయి. శాంతి, అలాగే దేవుడు అపాయం రాకుండా ఆదరణ కలుగు చేస్తాడు, ఉన్నత స్థితికి వెళ్తారు, అభిషేకం కలుగు, కృపాక్షేమం కలుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ యొక్క ఈ అధ్యాయంలో సుమారుగా 7 నుండి 10 దాకా ఆశీర్వాదాలు అన్నీ మీకు కలుగుతాయి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యెహోవా నా కాపరి అని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి సంప్రదించండి. మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నీ బిడ్డను దీవించి ఆశీర్వదించిన ఈ యొక్క వాక్యాన్ని విన్నారు. ఈ వాక్య ప్రకారం నడుచుకొని ముందుకెళ్ళి ఆశీర్వదింపబడి దీవించబడి మహిమతో నింపబడ్డానికి, నీ కృపలో భద్రపరచబడ్డానికి సహాయం చేయమని సాతాను క్రియలు, చీకటి శక్తులు యేసునామములో లయపరచమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మరొక వీడియోతో మీ ముందుకు నేను వస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.